ఇక ఘటనపై దేశ ప్రధాని నుంచి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అందరూ స్పందించారు. ఇక ప్రమాదం తర్వాత దృశ్యాలు చూస్తే ఆ గుడిలో నిశ్శబ్దం రాజ్యమేలుతున్న పరిస్థితి. నిత్యం గోవిందనామ స్మరణతో మారుమోగాల్సిన ఆలయ ప్రాంగణం ఒక్కసారిగా ఒక రకంగా చెప్పాలంటే నిశ్శబ్ద వాతావరణంలోకి జారిపోయింది. ఇక ఏం జరిగింది అనేది తెలుసుకునే లోపే క్షణాల్లోనే జరగాల్సిన ఘటన జరిగిపోయింది. మొత్తంగా 1500 నుంచి 2000 మంది సామర్థ్యం ఉన్న గుడికి 25,000 నుంచి 30,000 మంది భక్తులు తరలి రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఎక్కడా కూడా అంటే గుడిలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి స్వామి వరకు వెళ్ళే వరకు ఎక్కడా కూడా ఏ దశలోనూ క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది లేదు. ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోవటం వల్లే ఈ ఘటన జరిగిన పరిస్థితి. కొత్తగా నిర్మించిన రైలింగ్ అది, ఆ రైలింగ్ కూడా నిన్న మొన్నే నిర్మించినట్టుగా కూడా లేటెస్ట్ అప్డేట్స్ అందుతున్నాయి. ఆ రైలింగ్ కూడా ఒక్కసారిగా ఊడి కింద పడిపోయింది. ఆ రైలింగ్ ఆనుకున్న వాళ్ళంతా పడిపోయారు. వాళ్ళ మీద మిగతా జనం పడిపోవడంతో ఊపిరాడక మృత్యువాత పడిన పరిస్థితి. ఇక ఘటన తర్వాత దృశ్యాలు చూస్తుంటే అందరినీ కూడా కలిచివేస్తున్న పరిస్థితి. నిత్యం అన్నదానం అక్కడ జరుగుతూ ఉండేది. భక్తులు రాకపోకలతో గుడి ప్రాంగణం అంతా ఆహ్లాదకరంగా ఉండాల్సిన గుడి ప్రాంగణం నిశ్శబ్ద వాతావరణంతో రాజ్యమేలుతున్న పరిస్థితి. ఇక లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చూస్తూ ఉన్నాం మొత్తంగా పండగ పూట తీవ్ర విషాదం అయితే నెలకొంది. ఘటన జరిగిన తర్వాత ఇలాంటి ఘటనలు జరగకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కానీ ఘటన జరగకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన చర్యలేంటి? ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే పకడ్బందీగా ఏమైనా చట్టాలు రావాల్సిన అవసరం ఉందా? ఎవరికి వాళ్ళు గుడులు నిర్మించేసుకొని అక్కడ విస్తృత ప్రచారాన్ని కల్పించుకొని పోలీసులకు, వ్యవస్థలకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడ భక్తులను అలో చేయటం, అధిక సంఖ్యలో భక్తులు అక్కడికి రావటం అయితేనేమో దర్శనాలు అవ్వటం, లేదంటే ఇలాంటి తొక్కిసలాటలు జరగటం, ఘటన జరిగినప్పుడు అందరూ రియాక్ట్ అవ్వటం తప్పించి ఆ తర్వాత ఎవరు కూడా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. మరలా 3-4 రోజుల తర్వాత యథారాజా తథా ప్రజ అన్నట్టుగా పరిస్థితులు అయితే మారుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతం? పాలకులు ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు? ఏదైతే కాశీబుగ్గలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆలయ నిర్మాణం అనేది పూర్తిగా అనధికారికంగా జరిగినట్టుగా అయితే ఇప్పటివరకు అర్థమవుతుంది. అదొక ఒడిశాకు చెందినటువంటి రాజ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ పలాస కాశీబుగ్గలో అయితే గుడిని నిర్మించారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రజలతో కానీ రాష్ట్ర అధికారులతో కానీ ఈయనకు సంబంధాలు ఉండే అవకాశాలు లేవనేటువంటి వాదన అయితే ఒకటి వినిపిస్తుంది. ముఖ్యంగా ఏపీకి సంబంధం ఉన్నా లేకపోయినా గుడులు, దేవాలయాలు నిర్మించే సమయంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అధికారులకైతే దీనికి సమాచారం అయితే ఉండాల్సిన పరిస్థితి ఉంది. నిర్మాణానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలి, ప్లానింగ్ తీసుకోవాలి. ఆ పంచాయతీలో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, దానికి సంబంధించిన అనుమతులు తీసుకొని ఖచ్చితంగా అనుమతులు తీసుకొని అయితే నిర్మాణాలు చేయాలి. ఒక ఇంటి నిర్మించేటప్పుడు పక్కాగా ప్లాన్ ఆ ప్లాన్ ఉంటుంది. దానికి సంబంధించి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి చరణాలు కడతారు, అనుమతులు తీసుకుంటారు. అలాంటిది ఒక భారీ స్థాయిలో ఒక ఆలయాన్ని నిర్మించినప్పుడు ఆ నిర్మాణానికి సంబంధించి ఉన్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది ఇంతవరకు అధికారులకు కూడా తెలియదు అనేటువంటి ఒక వాదన అయితే వినిపిస్తుంది. చాలా బాధాకరమైన విషయంగానే మనం చూడాలి. దైవ దర్శనానికి వెళ్ళి ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఆ దేవుణ్ణి దర్శించుకుందాము మరి కాసేపట్లో అనేటువంటి ఒక ఉత్సాహంతో ఉన్నటువంటి ఒక పండగ వాతావరణం చోటు చేసుకున్నటువంటి దేవాలయంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. విషాదం చోటు చేసుకుంది. ఆహాకారాలు మారుమోగాయి. ఇప్పుడంతా కూడా అక్కడ ఆ శ్మశాన నిర్మానుష్య వాతావరణం కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈ పరిస్థితి రావడానికి కారణం కేవలం ఆలయ నిర్మాణాన్ని చేపట్టినటువంటి ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యమనే ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇది ఈ యొక్క ఆలయం కోసమే కాదు, రాష్ట్రంలో చాలా వరకు ఇలాంటి ఆలయాలు, ప్రైవేటు వ్యక్తులు నిర్మించినటువంటి ఆలయాలు ఉన్నాయి. వాటిలన్నిటి మీద కూడా ఇప్పుడు దేవాదాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఇలాంటి సంఘటనలు జరిగి ప్రాణాలు పోతుంటే వాటిని పట్టించుకోకుండా ఆ ప్రైవేటు వ్యక్తులకి పూర్తిగా వాటి నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పడం కూడా కరెక్ట్ కాదని కూడా ఒక వాదన అయితే కొత్తగా తెర మీదకి అయితే రావడం జరుగుతుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా సంఘటన జరిగిన 3-4 రోజులు హడావిడి చేయడం, తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోవడం, మిగతా కార్యక్రమాలు ఏవైతే దీనికి సంబంధించి చేయాల్సినటువంటి నిబంధనలు పాటించాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ కేసుకు సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు పరిశీలన చేయడం కానీ ఇవన్నీ కూడా తెరమరుగైపోతున్నాయి. మళ్ళీ యథావిధిగా అదే దేవాలయానికో అదే పుణ్యక్షేత్రానికో ప్రజలు వెళ్ళడం, దర్శనాలు చేసుకోవడం ఇదంతా కూడా ఒక నిత్య ప్రక్రియగా మారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ కూడా అన్ని దేవాలయాల మీద కూడా దృష్టి పెట్టాలి. వాళ్ళ పరిధిలో దేవాలయాల్ని తీసుకొచ్చి అంటే ప్రైవేటు వ్యక్తుల నిర్వహణ
చేస్తున్నప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా పాటించే విధంగా ఒక చట్టాన్ని కూడా తేవాల్సిన పరిస్థితి అయితే ఇలాంటి సంఘటనలు అవసరాన్ని అయితే నిరూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ పలాసకు సంబంధించినటువంటి ఆ ఘటన కూడా చాలా విషాదకరమైనటువంటి ఘటన. దీని మీద అందరూ కూడా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ స్థాయిని బట్టి ప్రముఖ వ్యక్తులు అందరూ కూడా విషాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంఘటనకు సంబంధించి సంతాపాన్ని తెలియజేస్తూ కూడా ఆ ప్రకటనలు కూడా జారీ చేస్తున్నారు. ఇదంతా కూడా కంటితుడు చర్యగా కాకుండా దీనికి పూర్తిగా ఒక పరిష్కారం అయితే చూపించాల్సిన అవసరాన్ని అయితే ముందు తీసుకురావాల్సిన పరిస్థితి. దానికి ముందస్తు చర్యగానైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే కూడా ప్రతి దేవాలయం కూడా దేవాదాయ శాఖ అధికారుల పరిధిలో ఉండాలి. దానికి నిర్వహణ బాధ్యతలు కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు వ్యక్తులు అయినప్పటికీ కూడా వాళ్ళ బాధ్యత కూడా పరిరక్షణ బాధ్యత అయితే ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది.